నీజార కొరకాపీడం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వల్లభా సమేత మహాగణపతయే నమః. వల్లభ గణపతి నమస్కారం చేసుకుంటూ ఈరోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నాం. ఈ ఆనందమైన అంశం గురించి పొద్దున్నది ఎలాగో వివరించుకున్నాం. అయితే వల్లభ గణపతి గురించి గతంలో ఇక్కడ నవరాత్రోత్సవాల్లో కూడా చెప్పుకోవడం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మళ్ళీ అదే స్వామి గురించి గనక అవే మాటలు మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేసుకుందాం. అసలు బ్రహ్మోత్సవాలు అనేవి ప్రతి ఆలయానికి కూడా జరుగుతూ ఉంటాయి. బ్రహ్మోత్సవాలంటే బ్రహ్మగారు చేసిన ఉత్సవాలను కొందరి వ్యవహారం ఒకటి ఉన్నది. కానీ బ్రహ్మ అనే శబ్దానికి పెద్దది అని అర్థం. బ్రహ్మోత్సవం అంటే పెద్ద ఉత్సవము అని పేరు. అంటే మొత్తం సంవత్సరంలో అనేక ఉత్సవాలు స్వామివారికి జరుగుతూ ఉంటుంది. నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ ఇత్యాదులు. ఇవి కాకుండా నవరాత్రములు ఇవన్నీ చేస్తుంటాం. అన్నిటికంటే పెద్ద ఉత్సవాన్ని బ్రహ్మోత్సవం అంటారు. ఇది స్థూలంగా చెప్పుకునేటువంటి ప్రధానమైన అర్థం. మన ఆలయానికి ఇది సంవత్సరం పూర్తయిన సందర్భంగా బ్రహ్మోత్సవం చేస్తున్నాం. దీని ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవం కూడా అన్నాం. ప్రతి ఆలయానికి కూడా సంవత్సరానికి ఒక మారు ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం జరపడం అనేది సత్సంప్రదాయం. ఎందుకంటే రాయి విగ్రహమై విగ్రహం భగవంతుడు అవ్వడం అనేది అంత తేలిగ్గా జరిగే పని కాదు. అది నమ్మకంతో కూడిన అంశం కాదు. దాని వెనక ఒక శాస్త్రం ఉంది. అని హిందూ మతంలో విగ్రహాన్ని దేవుడుగా దండం పెడుతున్నారంటే నమ్మకంతో పెట్టడం కాదండి, శాస్త్రంతో పెడుతున్నారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే హైందవ విగ్రహాలన్నీ కూడా సాక్షాత్ దేవతా స్వరూపాలు. వాటికి మన నమ్మకంతో పని లేదు. ఎందుకంటే వాటిలో ఒక మంత్రశక్తిని దానిలో ప్రవేశింపజేస్తున్నాం. దానికంటే ఒక పెద్ద పద్ధతి ఉన్నది. స్వామివారిని మొదట ప్రతిష్ఠ చేసినప్పుడే ఆ విగ్రహాన్ని ఎలా సంస్కరిస్తారు? విగ్రహం చెక్కడానికి ఎంచుకున్న శిలయే సరి అయిన శాస్త్రీయమైన పద్ధతిలో ఉండాలి. ఆ శిలని ఎంపిక చేసుకోవాలి. దానికో శాస్త్రం ఉంది. మళ్ళీ ఎలాంటి శిల ఎంపిక చేసుకోవాలో ఆ శిలని శిల్పంగా చెక్కడానికి మళ్ళీ మరొక శాస్త్రం ఉంది. అంటే ఇష్టానుసారం చేస్తూ ఉంటే నమ్మకం అంటాం, గాని శాస్త్ర పద్ధతితో చేస్తుంటే నమ్మకం అంటారా, సత్యం అంటారు దాన్ని. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలా శాస్త్ర పద్ధతిలో ఆ శిలని శిల్పంగా మలుచుతారు. దానికి అన్ని కొలతలు పద్ధతి ఉంటుంది ఇక్కడ. ఆ చేసిన దాన్ని మళ్ళీ ధాన్యాదివాస, జలాదివాస, శయ్యాదివాస, క్షీరాదివాసములన్నీ చేసి సంస్కరించి ఏ దేవతామూర్తిని మనం ఇక్కడ ప్రతిష్ఠ చేయబోతున్నామో ఆ దేవతకు సంబంధించిన మంత్రము, యంత్రము, విగ్రహము 3 ఉన్నాయి ఇక్కడ. ఆ మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసి దానిలో దశాంశం హోమం చేసి, మరొక దశాంశం తర్పణం చేసి, మరొక దశాంశం అన్నదానం చేసి, ఇలా పురస్చరణ చేసి ఆ మంత్రశక్తినంతటిని యంత్రంలోకి పంపించి ఆ యంత్రాన్ని ప్రతిష్ఠ చేసి దానిపై సంస్కరింపబడిన విగ్రహాన్ని పెట్టి అందులో కళాన్యాస, తత్వన్యాసం అనేది చేస్తారు. ఇంత ప్రక్రియ ఉందండి. మనం కేవలం దండం పెట్టి వచ్చేస్తాము కానీ అక్కడ ఉన్నది అంత పెద్ద పద్ధతి ఉన్నది. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఇంత పెద్ద పద్ధతితో ఒక విగ్రహంలో దేవతాశక్తిని మనం ప్రతిష్ఠ చేసిన వెంటనే మన నమ్మకంతో పని లేకుండా అందులో దేవతాశక్తి ఉంటుంది. అందుని నమ్మినా నమ్మకపోయినా ఆ విగ్రహం ముందు నిలబడి దండం పెట్టిన వారికి ఆ దేవతాశక్తి అనుగ్రహం లభించి తీరుతుంది. అదృష్టవశాత్తు ఇలాంటి విధానం ఒక్క హిందూ మతంలో మాత్రమే ఉంది అని మనం సగర్వంగా ఈ యాగ ప్రాంగణంలో మనం చెప్పుకోవచ్చు. మిగిలిన వారు ఎవరికి వారు మన పదాలను తీసుకుని ప్రతిష్టలు, దేవాలయాలను పేర్లు పెట్టినా అసలు దేవత, ఆలయము, ప్రతిష్టా విధానం అనేది కేవలం వైదికమైన హిందూ ధర్మానికి మాత్రమే ఉంది అని మనం డంకా బజాయించి ఘంటాపథంగా చెప్పవచ్చు. అలాంటి పవిత్రమైనటువంటి ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఎందరో వస్తూ ఉంటారు. నిత్యము పూజ, నిత్యము అనుష్ఠానం జరగడం వల్ల మనం అక్కడ పెట్టిన శక్తి ఛార్జ్ అవుతూ ఉంటుంది. మనం ఒక మంచి సెల్ ఫోన్ తెచ్చుకుని రోజు ఛార్జ్ చేసుకున్నట్లుగా నిత్యం స్వామివారికి ఛార్జీ చేయాలి. ఆ ఛార్జింగే నిత్య పూజ విధానంతో జరుగుతుంది. ఆ నిత్య పూజా విధానం ఆ దేవత యొక్క ఆగమం తెలిసిన వాళ్ళు,
ఆ దేవత యొక్క మంత్ర విధానం తెలిసిన వాళ్ళు చేస్తే ఇంకా మంచిది. లేదా కేవలం షోడశోపచార పూజ చేస్తూ ఉంటే ఒక మేరకు శక్తి ఉంటుంది. మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చి ఇలాంటి పెద్ద క్రతువు చేసి శక్తినిస్తే మళ్ళీ సంవత్సరం పాటు ఉంటుంది. కానీ మన గణపతి యొక్క ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు మామూలు షోడశోపచార పూజ ఇక్కడ జరగడం లేదు. ఇక్కడ ఏ వల్లభ గణపతిని పెట్టామో ఆ వల్లభ గణపతి మంత్రాన్ని సిద్ధింపజేసుకున్న అర్చకుడు ఆ గణపతి యంత్రానికి నిత్యం తర్పణ చేస్తూ ఇక్కడ ఆరాధన చేస్తున్నారు గనక నిత్యము ఇది శక్తివంతమైనటువంటి క్షేత్రమే. మరొక విశేషం, ఈ గణపతి ఆలయంలో ఉన్న ప్రత్యేకతల ముందు గమనించినట్లయితే విగ్రహం పూర్తి శాస్త్రము వర్ణించినటువంటి వల్లభ గణపతి మూర్తి. ఈ వల్లభ గణపతి విగ్రహం గురించి కొంచెం మాట్లాడదాం. ఒక్కసారి మూర్తిని చూసి మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు రేపు వచ్చినప్పుడు చూస్తే 10 చేతులు ఉంటాయి స్వామివారికి. 10 చేతులతో పాటు తొండం కలిపితే 11 చేతులు వాడు ఆయన. తొండానికి కూడా హస్తము అని పేరు, కరము అని పేరు ఉన్నది. ఇక్కడ 11 చేతులు వాడు. పరిశీలించి చూడండి, ఆ ముఖం ఏదైతే ఉన్నదో ఓంకారం కనుక ప్రణవస్వరూపం వదనంలో కనబడుతుంది. మిగిలినటువంటి 10 చేతుల్లో 5 బీజాక్షరాలు ఉన్నాయి. ఆ బీజాక్షరాలు ఏవనేది నేను సభలో చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు. కానీ గణపతి మంత్రజపం చేస్తున్న వాళ్ళందరికీ ఆ బీజాక్షరాలు గుర్తుకొస్తే చాలు. ఇక్కడ వాళ్ళు చేస్తున్న బీజాక్షరముల్లో ఈ శక్తి ఉంది అని తెలుసుకుంటే చాలు. ఇక్కడ సామాన్యులకు బీజాక్షరం తెలిగిపోయినా శక్తి తెలిస్తే చాలు, మీ అందరికీ అనుగ్రహం లభిస్తుంది. ఆయన యొక్క వదనం ప్రణవం. ప్రణవం అంటే ఏంటో మీకు తెలుసు, అంతే చాలు. తర్వాత స్వామివారికి కుడి చేతిలో పై కుడి చెయ్యి, దానికి సమాంతరంగా పై ఎడమ చెయ్యి, ఈ రెండు తీసుకోండి. ఈ కుడి చేతిలో చక్రం ఉంది, ఎడమ చేతిలో పద్మం ఉన్నది. ఈ పద్మము లక్ష్మీదేవి, ఆ చక్రము విష్ణువు. అంటే స్వామివారు లక్ష్మీనారాయణ స్వరూపం మొట్టమొదట కనబడుతున్నది. అందుకే గణపతి మంత్రంలో ప్రణవం తర్వాత వచ్చే బీజాక్షరంలో 2 మిథున దేవతలు ఉన్నారు. ఆ 2 మిథున దేవతలు లక్ష్మీనారాయణులు. ఆ మంత్రం చేసేటప్పుడు ఆ బీజాక్షరం అనేటప్పుడు లక్ష్మీనారాయణ స్వరూపాన్ని ఉపాసిస్తున్నాం అనుకుంటే లక్ష్మీనారాయణ అవతారములైన సీతారాములు, రుక్మిణీ కృష్ణులు, రాధాకృష్ణులు, లక్ష్మీ నృసింహులు అందరూ ఆ 2 చేతుల్లో ఉన్నారు. ఇక్కడ ఆ బీజాక్షరంలో కనబడుతున్నారు. అని ఏ దేవతా మంత్రమైనా ఇక్కడ చేసుకుంటే సిద్ధి లభిస్తుంది. అందుకే గణపతి ఒక్కడే ఇక్కడ ఉన్నాడు అనుకోవద్దు. 10 మంది దేవతల పెట్టు మా గణపతి, తెలుసుకోండి. ఇక్కడ సామాన్యమైన విషయం కాదు. అను పైన ఉన్నటువంటి శంఖచక్రాలు 2 చూస్తూ ఉంటే మనం శంఖం బదులు పద్మం పెట్టాం. కొన్ని చోట్ల దేవతా గణపతి విగ్రహంలో కొందరు శంఖం పెడతారు. శంఖమైన పద్మమైన అబ్జం అనే దానికి పేరు. ఏమైనా అది ఎడమవైపు అంతా స్త్రీ శక్తులు, కుడివైపు అంతా పురుష శక్తులు గనక కుడివైపు పై చెయ్యి విష్ణువైతే ఎడమవైపు పై చెయ్యి లక్ష్మీదేవి. కింద చేతులు కొద్దాం. కింది చేతుల్లో కుడివైపు సరిగ్గా త్రిశూలం పట్టుకుంటాడు, దానికి సమాంతరంగా ఎడమవైపు పాశము పట్టుకుని ఉంటాడు. ఆ త్రిశూలము శివుడు, ఆ పాశము ఉమాదేవి, అంటే ఉమామహేశ్వరులు. మాకు లక్ష్మీనారాయణలు ఇష్టం అనుకునే వాళ్ళు మా గణపతిని వదలలేరు. సీతారాములు ఇష్టమైన వాళ్ళు గణపతిని వదలలేరు. లక్ష్మీ నృసింహులు ఇష్టమైన వాళ్ళు గణపతిని వదలలేరు. ఇక ఉమామహేశ్వరులు ఇష్టమైనటువంటి వారు అసలు వదలలేరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎలాగో కనబడుతున్నారు. త్రిశూలంలో శివుడు, పాశంలో అమ్మ. పైగా ఆ తర్వాత వస్తున్నది అద్భుతమైన కామరాజ బీజ స్వరూపం. అది ఒక చేతితో చెరకు విల్లు కుడివైపు ఉంటుంది, ఎడం వైపు నీలోత్పలము అనగా నల్ల కలువ పట్టుకుని ఉంటాడు. ఇది సరిగ్గా ప్రణవం తర్వాత వచ్చే 3వ బీజాక్షరం అక్కడ కనబడుతుంది. అందులో 2 మిథున దేవతలు. వీళ్ళు మన్మథుడు, రతీదేవి. మన్మథుడు, రతీదేవి కూడా మనం నమస్కరించాలి. ఎందుకంటే ఇక్కడ కోరికలు లేని వారు ఎవ్వరూ లేరు, నాతో సహా కదా. కోరికలు ఉండాలండి. కోరిక లేకపోతే ప్రపంచం ఎలా నడుస్తుంది? నాకే కోరిక లేదండి, ఆ భగవంతుడు లభిస్తే చాలన్నాడు ఒక ఆయన. అది ఒకటి ఉంది కదా, అది కోరికే. కానీ కోరిక లేకపోతే కర్మ లేదు, కర్మ లేకపోతే ప్రపంచం లేదు. అయితే కోరిక ధర్మబద్ధమైన కోరిక ఉండాలి. ప్రతి వారికి కోరిక తీరాలి. నాకు ఆరోగ్యం బాగుండాలి, మా ఇంట్లో అందరూ బాగుండాలి, ప్రపంచంలో ఉప్పెనులు రాకూడదు, ఉపద్రవాలు రాకూడదు. ఏదో లోకకాంక్ష కోసమో తన కాంక్ష కోసమో కోరికంటూ ఉంటుంది కనుక కోరిక తీర్చడానికి 2 శక్తులు అక్కడున్నాయి. వారే రతి మన్మథులు. ఇవాళ భావన చేయండి, ప్రవచనంగా కాకుండా భావనగా గణపతిని హృదయంలోకి తెచ్చుకుందాం. మన హృదయాన్ని గణపతిలో ప్రవేశింపజేద్దాం. 2 పనులు చేద్దాం. కోరిక శక్తే మన్మథుడు. అయితే కోరిక తీరాలంటూ కోరుకుంటే సరిపోదండి, ఎలాగైనా తీర్చుకోవాలన్న మక్కువ ఉండాలి. దానికి ఆసక్తి అని పేరు. కోరికకి శక్తి మక్కువ. ఆ మక్కువకే సంస్కృతంలో రతి అంటారు, కోరికను మన్మథుడు అన్నారు ఇక్కడ. అందుకే వాళ్ళిద్దరూ రతి మన్మథుడు వేలు కనబడుతున్నారు. మన్మథ శక్తి అక్కడ చెరకు వెళ్ళు పట్టుకునుంటే రతీదేవి నీలోత్పలము అనగా నల్ల కలువ పట్టుకున్నది. దీన్ని బట్టి ప్రతి వారికి ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చేవాడు మా గణపతి. ఆ 3వ చేతి దగ్గరకు వచ్చేటప్పటికల్లా అది కనబడుతున్నది.
ఇక తర్వాత స్వామివారు కుడి చేత్తో గద పట్టుకున్నాడు, 4వ చేతిలో కుడి చేత్తో గద, ఎడమ చేతితో దానికి సమాంతరంగా ఉన్నటువంటి ఎడమ చేతిలో వరికంకులు పట్టుకున్నాడు. ఇక్కడ ఈ వరికంకులు పట్టుకున్నటువంటిది భూదేవి, ఆ గద పట్టుకున్నటువంటి వాడు వరాహస్వామి. భూమి వరాహస్వామి ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే మన కల్పం పేరే యజ్ఞవరాహ కల్పం, శ్వేతవరాహ కల్పం అంటాం. ఇక్కడ వరాహస్వామి అంటే యజ్ఞదేవత. ఇప్పుడు మనం చేసిన యజ్ఞ స్వరూపం అంతా వరాహస్వరూపమే అని యజ్ఞవరాహస్వామిని అంటాం. భూమిని ఉద్ధరించిన వాడు ఆయన. యజ్ఞమే భూమిని ఉద్ధరించుతుందని చెప్పడానికే యజ్ఞవరాహస్వామి అయ్యాడు ఆయన. ఇక్కడ ఆ యజ్ఞము ద్వారానే అన్నం లభిస్తుంది. అన్నాద్భవంతి భూతాని అనేటువంటి శ్లోకంలో స్వామివారు కృష్ణ పరమాత్మ అదే చెప్పాడు. ఇక్కడ యజ్ఞమే అన్నానికి కారణం గనక అన్నకారకమైన యజ్ఞవరాహస్వామి కనబడుతున్నాడు గనక అన్నస్వరూపం వరికంకులుగాను, భూమి యొక్క గట్టితనము గదగాను కనబడుతున్నది ఇక్కడ. ఎందుకంటే భూమి మన అందరినీ కూడా భరించి పోషిస్తోంది గనక భరించి పోషించే శక్తి గద, అన్న శక్తి వరికంకులు. భూదేవి వరాహస్వామి ఆ రెండు తలంచుకోవాలి. ఇక అటు తర్వాత వచ్చేటి వాడు పుష్టిపతి. పుష్టిదేవి ఒకవైపు, పుష్టిపతి ఒకడు. వీరు వినాయకుడు, పుష్టిదేవి అని చెప్పబడుతున్నవారు. వీరు ప్రధానమైనటువంటి గంభీజాక్షర అధిదేవత అయినటువంటి అసురు గణపతి స్వరూపం ఈ 5వ చేతుల వరుసలో కనబడుతుంది. కుడివైపు చేతిలో స్వామివారు బీజాపురం పట్టుకున్నారు, అంటే దానిమ్మకాయ పట్టుకున్నారు ఇక్కడ కుడివైపు. ఎడమ చేత్తో స్వామివారు పట్టుకున్నటువంటిది దంతము, స్వదంతం. ఇది పుష్టిదేవి ఎడమ వైపు, పుష్టిపతి ఇక్కడ. ఈ పుష్టి అంటే ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ప్రతి వారికి పుష్టిగా ఉండాలని ఉంటుందండి. ఇక్కడ శరీరం పుష్టిగా ఉండాలి, ధాతు పుష్టి ఉండాలి, జ్ఞాన పుష్టి ఉండాలి, గృహక్షేత్ర ఆరామ పుష్టి ఉండాలి, సిద్ధి పుష్టి ఉండాలి. ఇన్ని పుష్టులు ఇచ్చేవాడు గనక పుష్టిపతి అని పేరు. అనే గణపతి ఎప్పుడు పీలగా ఉన్న గణపతి ఎక్కడా కనబడ్డు, పుష్టి గణపతి కనబడతాడు ఇక్కడ. అందుకే శరీరానికి పుష్టి, మనసుకు తుష్టి ఇచ్చేవాడే గణపతి. ఆ పుష్టి తుష్టి శక్తులే పుష్టిపతిగా కనబడుతున్నారు. ఇప్పుడు పరిశీలించండి. మొత్తం 5 చేతులు అటు ఇటు కలిపితే 10 చేతులు, 5 జంట దేవతలు అంటే మిథున దేవతలు. కనుకనే ఏ దేవతా స్వరూపమనే 5, అంతకు మించి ఏమీ లేదు. ఇందులో లేనిది లేదు. ఒక లెక్కలో మనం ఇప్పటి వరకు 10 మంది దేవతలను చూశారు. మరొక లెక్క చెప్తున్నది, ఎంత శాస్త్రంలో ఉన్న విషయంలో మనం చెప్పుకుంటున్నాం. ప్రపంచం నడవడానికి కారణం పంచభూతాలు. ఈ పంచభూతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలించండి. భూతత్వం భూమి వరాహ స్వరూపంలో కనబడుతున్నది. జలతత్వం ఆపోవై నారాయణ అన్నట్లుగా నారాయణుడు జలతత్వం, రుద్రుడు అగ్నితత్వం శివుడు. ఇక వాయుతత్వ మనస్తత్వములు రెండూ కలిసిపోయి మన్మథుడు. వాయువేగం మనోవేగం 2 తత్వాలు మన్మథుల్లో కనబడుతున్నాయట ఇక్కడ. ఇక తర్వాత కనబడుతున్నటువంటిది ఆకాశతత్వం. ఆత్మనః ఆకాశ సంభూత అన్నట్లు పరమాత్మ శక్తి మొట్టమొదటి ఆకాశంలో వచ్చింది. ఈ స్వరూపంలో మాత్రము ఆకాశము పుష్టిపతి అయిన వినాయకుడు. ఈ స్వరూపంలో మొత్తానికి పంచభూతములు కలిసిపోయి స్వరూపంలో కనబడుతుంది. మరొక్క వింత పరిశీలించండి. ఈ 10 చేతులు కంఠం నుంచి క్రిందికే ఉంటాయి, పైన కేవలం తొండం మాత్రమే ఉన్నది. అంటే పంచభూతాలు ప్రకృతిలోనే ఉన్నాయి. కనుకని కంఠం నుంచి పాదం వరకు ప్రకృతి. ఈ ప్రకృతికి కూడా శక్తినిచ్చిన పరమేశ్వరుడు కేవలం ఓంకార వాచ్యుడైన బ్రహ్మము గనక ఓంకారం తొండల రూపంలో కనబడుతుంది. ఇక్కడ ఓంకారం పరబ్రహ్మ రూపంగా ఉంటే క్రింద ప్రకృతి రూపంగా కనబడుతుంది. అందుకే ప్రకృతి పురుషాత్మక అభేదాకృతి ధరో గజానన అని వల్లభేశోపనిషత్తు చెప్తున్నటువంటి విషయం. అని గణపతి విగ్రహాన్ని చూసినప్పుడు మహిమగల దేవుడని మాత్రమే కాకుండా ఈ భావంతో చూడండి. జపం చేసేటప్పుడు కూడా ఈ భావాన్ని మనస్సులో తెచ్చుకోండి. అప్పుడు 1000 జపం కంటే ఒక్కసారి ఈ భావనతో జపం చేస్తే ఈజ్ ఈక్వల్ టు 1000, అందులో సందేహం లేదు. అలాగనే ఒక్కసారి చేసి ఊరుకోకండి. 1000 మార్లు భావనతో చేయడానికి ప్రయత్నించండి. 10 సార్లనే నిలబడుతుంది కనీసం. ఈ భావనతో చూస్తే గణపతి ఒక దేవుడు ఉండానండి అని పక్కన పెట్టి మరొక దేవుడిని చూద్దాం అనిపించదు. అంతా కలిపి గణపతి అని కనబడుతుంది ఇక్కడ. అందుకే మన సంస్కృతిలో పరబ్రహ్మ రూపముగా పూజింపబడవలసిన దేవుళ్ళు 6 చెప్పబడుతున్నారు. పరబ్రహ్మ స్వరూపమే. అందులో మొదటివాడు గణపతి, అదేవిధంగా విష్ణువు, శివుడు, సూర్యుడు, శక్తి, సుబ్రహ్మణ్యుడు. వీళ్ళు 6 బ్రహ్మస్వరూపంగా ఉపాసించిన వారు మోక్షం పొందుతారని చెప్పారు. అది గణపత్యం ఒక ప్రత్యేకమైన మతం. అంతేకాదు ఈ గణపతి అంత ప్రత్యేకమైన వాడంటే మీరు ఎందులో ఉన్న గణపతిని వదలలేరు. మొట్టమొదటైనా పూజించాల్సిందే. మొట్టమొదటైనా పూజించమని చెప్పారు. ఎందుకు అంటే వీడిని వదిలితే ఏ దేవత సిద్ధించదు. మీరు ఏ దేవతని పట్టుకోకపోయినా వీడిని పట్టుకుంటే సిద్ధి పొందుతారని చెప్పడానికే వీడిని ఆరాధించమని చెప్పారు పెద్దవాళ్ళు. అందుకని సిద్ధి గణపతి. ఏ సిద్ధిస్తాడు? ఏ సిద్ధి కావాలంటే ఆ సిద్ధిస్తాడు. మళ్ళాంటి వాళ్ళకి సిద్ధి అంటే రేపటి రోజున ఏదో వస్తే చాలు. అదే రమణ మహర్షి లాంటి వాళ్ళకి సిద్ధి అంటే మోక్షమే అంటారు. ఇక్కడ ఏ సిద్ధైనా ఇచ్చేవాడు ఆయనే, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే
మానవుడు పొందాలనుకుంటున్న సిద్ధులు 4 అన్నారు పెద్దవాళ్ళు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4. ఈ 4ంటికి 4 మిథున దేవతలు ప్రతీక. పరిశీలించండి. ఇక్కడ ధర్మ పురుషార్థానికి గాను లక్ష్మీనారాయణులు. అప్పుడే మిథున దేవతా తత్వం అయిపోయింది, పంచభూత తత్వం అయిపోయింది. ఇప్పుడు 3వ భాగం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ 3వ భాగంలో పురుషార్థ విభాగం చేసుకోవచ్చు. పురుషార్థములు ధర్మ పురుషార్థం ఇవ్వడానికి లక్ష్మీనారాయణులు, ధర్మస్య ప్రవృచ్చిత. అర్థ పురుషార్థం ఇవ్వడానికి రుద్రుడు, గౌరీదేవి, వీళ్ళ అర్థ పురుషార్థం ఇస్తారట. ఇక కామ పురుషార్థం ఇవ్వడానికి మన్మధుడు, రతీదేవి. మోక్ష పురుషార్థం ఇవ్వడానికి వరాహస్వామి, భూదేవి అన్నారు. ఇక్కడ ఈ 4ంటికి మూలమై ఎవడైతే ఉన్నాడో కేవల ప్రణవవాచ్యుడైన వాడు 5వ వాడు గణపతి అని చెప్పారు. ఇక్కడ మొత్తం వాడిని బ్రహ్మభూయ అంది వల్లభేశోపనిషత్తు. అందుకే చతుర్విధ పురుషార్థాలు ఇచ్చే ఒక స్వరూపాన్ని మళ్ళీ ఇందులో కలిపారు. ఇక్కడ దీన్ని బట్టి ఏమీ లేదండి గణపతిలో. ప్రకృతి పురుషాత్మక తత్వము ఇక్కడే కనబడుతున్నది, పురుషార్థ ప్రదాయకమైన తత్వము కనబడుతున్నది ఇక్కడ. పైగా ఈ గణపతి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఈ చెప్పిన భావంలో ఈ ఒక్కటైనా మీ గణపతికి ముందు నిలబడి దండం పెట్టేటప్పుడు కలిగితే చాలు, ఇంకా వాడిని వదలలేరు. ఒక విధంగా నాకు రాజమండ్రి వాడిని చూస్తే అసూయ వస్తుంది. పెట్టింది నేనేమో చూసుకుంటూ హాయిగా ఉన్నారు మీరు అందరూ కూడా, భాగ్యవంతులు. ఎక్కడ మనది ఒక అనికేత అన్నట్టుంది నా పరిస్థితి. ఎక్కడ చక్కగా చూసుకుంటున్నవారు, స్వామివారిని దగ్గరుండి అభిషేకం చేసుకుంటున్నవారు మా డాక్టర్ గారు మొదలైన వారు అందరూ కూడాను ధన్యులు. రోజు చక్కగా చూసుకునే అవకాశం కొంతమూరు వాసులకి, మా రవీంద్ర గారు మొదలైన వారు అందరికీ దొరికిందండి. ఇక్కడ చాలా సంతోషం. మేము అప్పుడప్పుడు చూసుకుంటున్నాం. ఏం చేస్తాం, గణపతి ముందు నిలబడినప్పుడు ఒక్క భావం తలంచుకుంటే మాత్రం ఒక ధ్యాన సమాధి స్థితి వస్తూ ఉంటుందండి. నా బోటుగాడికి అప్పుడప్పుడు కలుగుతుంటుంది స్వామివారి ముందు నిలబడితే. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు అంటే అంతటా ఉన్నవాడే ఒక రూపంలో వచ్చాడు. అది ఎందుకంటే అవసరం వస్తే వస్తాడు ఆయన. అలా ఎన్ని మార్లు వచ్చాడో. ఈ వచ్చిన స్వరూపం ఎలా ఉన్నది అంటే, మేము ఇక్కడ ప్రతి శుక్రవారం రుద్ర స్నపనాధ్యాయం కూడా చేస్తామండి. దానిలో విశేషం ఏంటో రేపు చెప్తాను, కానీ క్లుప్తంగా ఇక్కడ చెప్తాం. అందులో ఎన్ని గణపతి రూపాలు వస్తూ ఉంటాయో, కాస్త సంస్కృతం చదివినా ఆశ్చర్యపోతాం మనం. ఇక్కడ అలా లెక్క కడితే మీకు సుమారు 7 కోట్ల గణపతి రూపాలు కనబడతాయి అందులో, శక్తులతో సహా. ఎలాంటి వాళ్ళంటే ప్రతి గణపతి శక్తితో ఉంటాడు. ఇక్కడ శక్తితో ఉన్న గణపతులు. అందులో కాళీ సమేత మహాకాల గణపతులు, సరస్వతీ సమేత బ్రహ్మ గణపతులు, గౌరీ సమేత రుద్ర గణపతులు, లక్ష్మీ సమేత విష్ణు గణపతులు అని చెప్తూ ఉంటే అందులో లేని గణపతి లేడు, సర్వ గణపతులు కనబడుతుంటారు. ఇలాంటి గణపతి ముందు ఆ శ్రవణాధ్యాయంతో గాని గణపతికి అభిషేకం చేస్తే, మార్జనము చేస్తే, స్వామివారికి పాదము యొక్క గోరు మొదలుకుని తల పై భాగం వరకు ఒక్కొక్క అణువులో కూడా 7 కోట్ల గణపతి నిండిపోతారట మొత్తం ఇక్కడ. కనుక మీకు కనబడుతున్నవాడు ఒక్కడు గాని ఆ నుంచి వచ్చే కిరణాలు 7 కోట్ల కిరణాలండి. ఆ 7 కోట్ల కిరణాల గణపతి ముందుగా నిలబెడితే ఎన్నెన్ని ఇస్తున్నాడో పరిశీలించండి. మొట్టమొదటి ఐశ్వర్యాలను ఇస్తాడు, దాని తర్వాత దుఃఖాలను పోగొడతాడు, రోగాల్ని పోగొడతాడు, శత్రుబాధల్ని పోగొడతాడు, లోకల్లో అందరి యొక్క అనుకూలతలు ఇస్తాడు, ప్రతికూలతలు తొలగిస్తాడు, జ్ఞానాన్ని వృద్ధి చేస్తాడు. అదేవిధంగా సృష్టిలో ప్రతివారు మనకు ఆత్మీయులేటట్టు చేయగలడు, బుద్ధులు ధార్మికమైన బుద్ధులు పుట్టేటట్టు చేస్తాడు, మంచి ఆలోచనలు కలిగించేటట్టు చేస్తాడని ఫలశ్రుతులు చెప్తారు. అది ప్రతిరోజు శుక్రవారం మా బాలసుబ్రహ్మణ్యం చక్కగా చదువుతూ ఉంటాడు అర్చకుడు. ఈసారి వచ్చినప్పుడు వినండి, సులభంగా అర్థమైపోతాయి మీకు. అందులో చిట్ట చివరికి చెప్తారు అవన్నీ కూడా స్పష్టంగా మీరు వింటే ఆశ్చర్యపోతారు ఇక్కడ. అంతేకాదు, ఈ గణపతి చూడ్డానికి ఇప్పుడు వరకు 10 దేవతలతో ఇంత కనబడ్డా, వీడి చుట్టూ పరివార దేవతలు బోలెడంత మంది ఉంటారు, సూక్ష్మ రూపాలతో ఉంటారు. వీళ్ళందరినీ యంత్రంలో ఇవాళ ఆవాహన ఇక్కడ చేసాం. ఎప్పుడు గణపతి యొక్క విగ్రహం క్రింద యంత్రంలో వాళ్ళని ముందే ప్రతిష్ఠ చేసాం మనం. అంతేకాదు, ఆయనకి ఇక్కడ ఆవరణార్చన చేస్తారు ప్రతి చవితి నాడు. ఈ ఆవరణార్చనలో ఈ దేవతలందరూ వస్తారు. ఇందాక చెప్పిన 5 మిథున దేవతలు అంటే 10 మంది దేవతలే కాకుండా ఇక్కడ ఉండేవారు వృద్ధి ఆమోద, సమృద్ధి ప్రమోద, కాంతి సుముఖ, మదనావతి దుర్ముఖ, మదద్రవ అవిఘ్న, అదేవిధంగా విఘ్నకర్త, వసుధార, వసుమతి, పద్మనిధి, శంఖనిధి అనబడేటువంటి పరివార దేవతలు ఉంటారండి ఈయన చుట్టూ కూడా. అంటే ఇంతమంది ఉన్నారు ఈ స్వామి దగ్గర. మనకు తెలియదు, మనకు తెలియకుండానే వాళ్ళు ఇక్కడ ఉంటారు, మనకు తెలియకుండానే మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అది తెలుసుకోండి. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇందులో శంఖనిధి, పద్మనిధి అనేవాళ్ళు నిధి దేవతలు. ఈ నిధి దేవతలను తలంచుకుంటే చాలు అష్టైశ్వర్యాలు కలిగిస్తారు ఇక్కడ. అందుకే గణపతిని ఆరాధిస్తే దరిద్రాలు ఉండవండి, ఐశ్వర్య అభివృద్ధి జరుగుతుంది. ఇందులో సందేహమేం లేదు. ఇక్కడ ఆ శక్తి శంఖనిధి, పద్మనిధి. ఇలాగ ఆమోద ప్రమోద అనేవాళ్ళు ఆనంద శక్తులు, వృద్ధి సమృద్ధి అనేవాళ్ళు పుష్టి శక్తులు,
అలాగే మదనావతి మదద్రవ అంటే ఆనంద అనుభూతి. మదము అంటే పరవశం, ఆనంద అనుభూతిలో ప్రపంచాన్ని మనం మర్చిపోతాం. అలాంటి పరవశభావమైనటువంటి ఆనందానుభూతిని కలిగించే వాళ్ళు మదనావతి మదద్రవ. అలాగే విఘ్నకర్త. ఒక్కొక్కప్పుడు మనకి కూడని పని కూడా మనం ప్రారంభించేస్తాం, దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. గణపతి చూసుకుని ఆ పని దుష్ఫలితం ఇస్తుంటే మన చేతి చేయనివాడు. ఆ పని సత్ఫలితం ఇస్తుందంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగిస్తాడు. అందుకే అడ్డంకులు వస్తే తొలగించడానికి ఆయన అవిఘ్నపతి. అదేవిధంగా మనకు తెలియకుండా చెడ్డ పనులు చేసేస్తూ ఉంటే విఘ్నం కలిగిస్తారు కనుక విఘ్నకర్త అని చెప్పారు. 2 శక్తులు ఆయన దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఎన్ని అద్భుతమైన విషయములు కనబడుతుంటాయి. కాంతి సుముఖ, బ్రైట్నెస్, ఒక వర్చస్సునిస్తాడు. అలాగే సుముఖ అంటే అనుకూలతా శక్తి. అలాగే దుర్ముఖ అని మరొక శక్తి ఉన్నది ఇక్కడ. అంటే దుష్ట శక్తుల పట్ల దుర్ముఖంగా ఉంటాడు, మంచి శక్తుల పట్ల సుముఖంగా ఉంటాడు. ఇన్ని స్వరూపాలు కనబడుతుంటాయి గణపతిలో. మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో ఉన్న విశేషం చూడండి. ఈ ఆలయానికి మాత్రమే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చెప్పిన ఆమోద ప్రమోద వీళ్ళందరికీ నిత్యం అర్చన జరుగుతుంటుంది, నిత్యం తర్పణ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అదొక విశేషమైన అంశం. మరొకటి, గణపతి పంచాయతనార్చన ఇక్కడ చేస్తూ ఉంటారు. అంటే కేవలం గాణపత్యమే కాకుండా పంచాయతనం ఇక్కడ జరుగుతుంటుంది. గణపతి పంచాయతనం అంటే ఆ పంచాయతనంలో ఉండేది ఏంటంటే గణపతి మధ్యలో ఉంటాడు. ఎప్పుడు పూజింపబడే గణపతిని వాళ్ళు ఇక్కడికి తెచ్చారండి. సోణశిల అంటారు దీన్ని. ఇది సోనా నది అని మొఘల్ సరాయిలోను బీహార్లో అంటే ఉత్తరప్రదేశ్ లో బీహార్లో ప్రవహిస్తుంది. కాశీ కొంత దూరంలో మొఘల్ సరాయి ఉంది. బీహార్లో కూడా సోనా నది ఉంది. అక్కడ దొరికే రాళ్లన్నీ గణపతి రూపాలు. సాలగ్రామంలో దొరికేవన్నీ, గండకీ నదిలో దొరికేవన్నీ సాలగ్రామాలు, నర్మదా నదిలో దొరికేవన్నీ శివలింగాలు, సువర్ణముఖరిలో దొరికేవన్నీ కూడాను అమ్మవారి యొక్క ధాతువులు, అలాగే స్ఫటిక శిలలు, సూర్య రూపాలు. ఈ 5ంటిని పంచాయతనం అంటారు. 5 ఇక్కడ ఆలయంలో ఉన్నాయంట. అది విశేషమైన అంశం. ఇక్కడ పంచాయతన పూజ నిత్యం జరుగుతుంది. అంటే ఇక్కడ సూర్యుడు, గణపతి, శివుడు, విష్ణువు అందరూ ఆరాధింపబడుతున్నారు కనుక అందరి దేవతల అనుగ్రహం, సూర్యానుగ్రహం ఉంటే ఆరోగ్యం అన్నారు కదా, అది కూడా లభిస్తుంది ఇక్కడ ఈ స్వామికి. అంతేకాదు మధ్యలో మనకి సోణశిల, పెద్ద సోణశిల ఇక్కడ నిత్య అభిషేకం పొందుతుంది. ఆ సోణశిల మేము కాశీ నుంచి తీసుకొచ్చాం. తెచ్చినప్పుడు అంత పరిశీలించలేదు. గుడిలో పెట్టి చూస్తే దానికి తొండంతో సహా స్వయంభూ ఆకారం ఉందండి. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణం ఆ సోణశిల. సోణశిలకి నిత్య అభిషేకం జరిగితే అక్కడ గణపతి తన శక్తులతో సన్నిహితులవుతాడని గణేశ పురాణం చెప్తోంది. అది ఇక్కడ ఉన్నది. మరొక అద్భుతమైన విశేషం ఏంటంటే ఇక్కడ శ్వేతార్క గణపతి ఉన్నాడు. ఇక్కడ శ్వేతార్క గణపతి గత నవరాత్రుల్లో అనుకోకుండా వచ్చాడు. స్వయంభూ శ్వేతార్క గణపతి అంటే శ్వేతార్క మూలంలో తనంత తాను తయారయ్యాడు, చెక్కలేదు. ఆ శ్వేతార్క గణపతి ఎక్కడైతే ఉంటాడో అది స్వయంభూ క్షేత్రం అవుతుందని శాస్త్రం చెప్తుంది. అయితే నిన్న కాక మొన్న ఒక అద్భుతం జరిగిందండి. కాకినాడలో ఏడాది క్రితం ఒక శ్రీ విద్యోపాసకుడు, సిద్ధపురుషుడు, ఆయనతో మాట్లాడుతూ శ్వేతార్కం దొరికితే బాగుంటుందని ఒక మాట అన్నాను. ఆయన అన్నాడు, ఊరికనే కోసి తెచ్చిరండి శ్వేతార్కాన్ని, కొంతకాలం జపం చేయాలి, పుష్యపీ నక్షత్రంతో కూడిన ఆదివారం దొరకాలి, అప్పుడు ఆ మంత్ర జపం చేసిన వాడు గాని వెళ్ళి తవ్వితే ఆ మూలంలో గణపతి స్వయంభూమూర్తి దొరుకుతుంది అని చెప్పాడే. మొన్న ఫోన్ చేసి మీరు ఒకసారి నా దగ్గరికి రండి అని పిలిచారు. నిన్న కాక మొన్న నేను కాకినాడ వెళ్ళాను. ఆయన మొన్న పుష్యమాసంలో పుష్యమీ నక్షత్రంతో ఆదివారం పూర్ణిమ నాడు కూడా పడింది, పుష్యార్క యోగం వచ్చింది. ఆ పుష్యార్క యోగం నాడు 25 ఏళ్ల వయస్సున్న తెల్ల జిల్లేడు చెట్టు మూలాన్ని ఆయన మంత్రంతో తవ్వి తీస్తే చక్కని తొండంతో, నేత్రములతో, దంతములతో సహా శ్వేతార్క స్వయంభూ గణపతి వచ్చాడు. ఆయన మన ఆలయానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన కూడా పూజ పొందుతున్నాడండి. ఆశ్చర్యం. అభిషేకంలో తడిసిపోతాడని కొంచెం దూరంగా పెట్టాం మేము, మళ్ళీ వచ్చేస్తాడు ఆయన ఆలయంలోకి. అంటే ఎన్ని విశేషాలు. ఒక సోణశిల, యంత్రము, అదేవిధంగా స్వామి యొక్క మూల విరాట్టు, ఇన్ని ఇక్కడ ఆరాధింపబడుతూ సాంగోపాంగంగా ఇక్కడ స్వామి వారికి ఏ విధులకి లోటు లేకుండా జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇది వ్యక్తిగతమైన మందిరం కాదు. 1కి 10 మార్లు నేను చెప్తున్నాను. ఇక్కడ ఇట్ ఇస్ నాట్ ఏ ప్రైవేట్ టెంపుల్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎందుకంటే ఇది ప్రైవేట్ టెంపుల్, గురుగారు వచ్చి చేస్తూ ఉంటారు కనుక ఆయన వచ్చినప్పుడు నేను చూసుకుంటానండి అనుకుంటే లాభం లేదు. ఇది మీ అందరి ఆలయం, మనందరి ఆలయం, భారతదేశంలో అందరి కోసం కట్టినటువంటి ఆలయం, భారతదేశం కోసం కట్టిన ఆలయం. దీని వెనకాల ఒక ప్రేరణ ఉంది. దయచేసి ఇక్కడ చెప్పే ప్రతి మాట గుండె లోతుల్లోంచి వస్తుందని నా ఆత్మీయ వర్గం భావిస్తే చాలు, నాకు ఇంకెవరూ అక్కర్లేదు. వాళ్ళకి తగలాలి మాట హృదయానికి. ఇది నా కోసం కట్టుకున్న గుడి కాదు. ఇది కేవలం జగద్గురువుల ప్రేరణతో, ఒకానొక ధ్యాన స్థితిలో వచ్చిన ప్రేరణ చేత
నిర్మింపబడిన ఆలయం. ఇది కేవలం గురువు గారు వచ్చినప్పుడు మాత్రమే కలిసి పూజించుకునే ఆలయం కాదు. ఇది మీ అందరిది, మనందరిది. అందుకే ఇక్కడ నామగోత్రాలు పెట్టలేదు. ఎవరికి నామగోత్రాలతో అర్చన జరగదు. ఎందువల్ల అంటే వ్యక్తిగతమైన గుడి గనక అందరి నామగోత్రాలతో చెయ్యరండి అని మాత్రం కువ్యాఖ్యానం చెయ్యవద్దు దయచేసి. నిజానికి అందరిది గనక ఇక్కడ ఏ కొందరి నామగోత్రాలు చెప్పడం లేదు. ఇది దీని యొక్క లక్ష్యం. తెలుసుకోండి. ఇక్కడ దీని వెనకాల నాకు అదృశ్యమైన ప్రేరణ, నాకు స్పష్టమైన ప్రేరణ మా గురు పరంపర. అది ఇక్కడ ఆ గురు పరంపర జగద్గురువుడు మొదలుకొని సద్గురు శివానందమూర్తి గారి వరకు ఉన్నటువంటి ఒక మహాప్రేరణ దీని వెనకున్నది. అయితే కొన్ని దివ్యమైనటువంటి ప్రేరణలు, అనుభూతులు సభల్లో చెప్పకూడదు గనక చెప్పట్లేదే కానీ వీటి వెనకాల కేవలం ఒక మహాప్రణాళిక ఉందని మాత్రం ఇక్కడ నేను సవినయంగా సభక్తికంగా ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటున్నాను. దయచేసి వినండి. ఇక్కడ అది దీని యొక్క విషయం. అందుకే ఇక్కడ ఎవరి నామగోత్రాలు ఎందుకు చెప్పబడవంటే అర్చన పద్ధతిగా చేయవలసిన వాడు మాటికి లేస్తూ మీ నామం ఏంటండి, గోత్రం ఏంటి అంటే చెప్తూ ఉంటే వచ్చిన వాళ్ళకి తృప్తి జరుగుతుందేమో కానీ దైవశక్తి అక్కడ కేంద్రీకృతం కాదు, కాన్సన్ట్రేట్ కాదు. అందుకే ఏం చేశామంటే స్వామికి ఆగకుండా అనుష్ఠానం జరుగుతుంది. వచ్చిన ప్రతి వారిని తృప్తికరంగా వారి యోగక్షేమాలు కాంక్షిస్తూ తీర్థము ప్రసాదము ఇవ్వబడుతూ ఉంటుంది వచ్చిన ప్రతి వారికి. అవునా లేదా చెప్పండి. ప్రతిరోజు జరుగుతుంది. మరొక విశేషమైన అంశం ఏంటంటే ఎవరు వచ్చి నమస్కరించినా వారికి వల్లభా గణపతుల యొక్క అనుగ్రహం లభించాలి అనే ఉద్దేశంతో ఎవరు నమస్కరిస్తే వారికి వల్లభ గణపతి అనుగ్రహం లభించేటట్టు చేశాను తప్ప నామగోత్రములు చెప్పిన వారికి మాత్రమే చేయడం కాకుండా ఎవరు నమస్కరిస్తే వారికి లభిస్తుందని అది దీని యొక్క విశేషమైన అంశం. అలాగే కైంకర్యం సమర్పించుకుని స్వామి యొక్క పూజల్లో సేవల్లో భాగం కల్పించుకోవాలనుకున్న వారికి కూడా వీలు కల్పించాం. మీరు కైంకర్యానికి ద్రవ్యములు సమర్పించుకుని కూడా మీ వంతు పూజా కార్యక్రమాలు పాల్గొనవచ్చు. అయితే ఏ ద్రవ్యాలు వస్తే స్వామికి ఏవి పడతాయో మనకు తెలియదు గనక శుద్ధమైన ద్రవ్యములు మాత్రమే ఆలయంలో వాడబడుతూ ఉంటాయి. నేను ఆ రోజు ఏ నియమాలు చెప్పానో ఆ నియమాలు తూచా తప్పకుండా జరిగేటట్లు నాకు అత్యంత ఆత్మీయులైనటువంటి డాక్టర్ నారాయణ గారు, అదేవిధంగా హనుమంతరావు గారు, ప్రసాద్ గారు, అప్పాజీ గారు వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. అది సంతోషించవలసిన అంశం. నా హృదయం వాళ్ళందరికీ తెలుసు గనక చక్కగా చేస్తూ ఉన్నారు. శుద్ధమైన ద్రవ్యములు అక్కడ వాడబడుతుంటాయండి. దేశవాళీ ఆవు పాలు తప్ప మరొక ఆవు పాలు వాడబడదు, మొదటి నియమం. అదేవిధంగా ప్యాకెట్ల పాలు అనుమతించబడవు, ఇది కూడా మరొక నియమం. ఆ దేశవాళీ ఆవు పాలు ఎలాగే వాడుతున్నామో దేశవాళీ ఆవు పాలతో తయారైన పెరుగు మాత్రమే వాడబడుతుంది. దేశవాళీ ఆవు పాలతో తయారైన నెయ్యి మాత్రమే వాడబడుతుంది అభిషేకంలో. అదేవిధంగా శుద్ధమైన తేనె, అంతేగాని బాటల్ తేనెలు, మందుల షాపుల్లో తేనెలు వాడబడవు. పుట్ట తేనె, శాస్త్రీయమైన తేనె మాత్రం అభిషేకానికి వాడతాం. అదేవిధంగా హారతిచ్చారు కూడా పచ్చకర్పూరమే స్వామివారికి వాడబడుతుంది తప్ప మామూలు ఆలయాన్ని పాడు చేసేవి వాడట్లేదు. శుద్ధ ద్రవ్యములు వాడుతున్నాం. రక్తచందనము, చందనము అరగదీసి స్వామివారికి సమర్పించడం కూడా జరుగుతున్నది. ఇలాంటి శుద్ధ ద్రవ్యాలతో పద్ధతిగా నడుస్తున్నటువంటి విశేషములు నిత్యం స్వామివారికి జరిగే అర్చనే కాకుండా శుక్రవారం జరిగే మహాభిషేకంలో కూడా మనకు కనబడుతున్న ప్రత్యేక అంశం. ఇక్కడ ఇలా ఇన్ని పరివార దేవతలతో స్వామివారికి నెలకొని ఇక్కడ దీని కేంద్రం చేసుకుని అనేకములైనటువంటి యాగాలు, తపశ్శక్తిని మనం ఇక్కడ జాగృతపరచాలి అని అనుకున్నాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు సుమారు నాకు తెలిసి ఒక 10 ఏళ్ల క్రితం సంగతి, వరంగల్కి దగ్గర సిద్ధులగుట్టలోని భాగవతం చెప్తున్నప్పుడు సద్గురు శివానందమూర్తి గారికి అమృతోత్సవం చేస్తున్నారు. 75వ పుట్టినరోజు. అప్పుడు హోమాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన నుంచి పిలుపు వస్తే చూడడానికి వెళ్ళాను. నా అదృష్టం ఏంటంటే ఏకాంతంలో కూర్చున్నాను, నన్ను పిలిచారు లోపలికి. అప్పుడు ఒక మాట అన్నారు, ఈ శరీరానికి ఉపాధికి వయస్సు వచ్చింది, దానికోసం ఉత్సవాలు చేసుకోనక్కర్లేదు, దాన్ని నెపం చేసుకుని హోమాలు యజ్ఞాలు చేసి దేశానికి క్షేమం కల్పించాలని ఇవన్నీ చేస్తున్నాం మాట అన్నారు. ఇక్కడ చేస్తున్న హోమం, ఇక్కడ ప్రతి సంకష్ట చతుర్థికి చేస్తున్న హోమంలో మంత్రశక్తి వాయుమండలంలో వ్యాపిస్తుంటుంది. అందులో వచ్చినటువంటి ధూమాగ్ని ఇక్కడ గగనమండలంలో వ్యాపిస్తూ మొత్తం భారతదేశాన్ని బాధించాలని వస్తున్న అసుర శక్తుల్ని దూరం చేస్తూ దైవీ శక్తుల్ని మేల్కొల్పుతూ మనల్ని, మన బుద్ధుల్ని బాగు చేస్తూ కలిదోషాలను నశింపజేయడానికై ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన హోమాలు నెలకొకటి విశేషంగా చేయడమే కాకుండా ఇలా ప్రత్యేకంగా నవరాత్రులు 9 రోజులు హోమాలు చేయడం, ఇక్కడ కూడా హోమం చేస్తున్నాం. పైగా స్వామివారి ప్రతిష్ఠ రోజునే 8 లక్షల పైగా మంత్రశక్తిని ధారపోసామండి ఇక్కడ అందరం కలిసి. ఈ రోజున 4 లక్షలు చేస్తే చాలంటే సుమారు 5-6 లక్షల మంత్రజపం ఇక్కడ ధారపోయడం జరుగుతుంది 2-3 రోజుల్లో.
అంటే ఒక మహాశక్తిని ఇక్కడ కేంద్రీకృతం చేస్తున్నాం కనుక ఇక్కడ దీన్ని ఆధారం చేసుకుని అనేక యాగాలు చేస్తూ ఉన్నాం ఇక్కడ. ఇది ప్రధానమైన అంశం. అందుకే ఇక్కడ రాధాకృష్ణ కొలువై ఉన్నారు, గోవులు కొలువై ఉన్నాయి. అందుకే బృందావనం ఉన్నది పక్కనే. కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఇక్కడ ఉన్నది. గోవింద పట్టాభిషేకం జరిగింది ఇక్కడ. అందుకే ఇది విష్ణు క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెంది ఉన్నది. ఇక్కడ గోవులు మసలుతున్నాయి. ఒక మహాక్షేత్రం ఇదంతా అని మహానుభావులు బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు ఇక్కడ నిలబడి కనులు మూసుకుని ధ్యాన దృష్టిలో చెప్పారు, ఇది మహాక్షేత్రం అయ్యా ఇది అని. కనుక ఆ క్షేత్రంలో స్వామి గుడి కట్టించుకున్నాడు. నాతో సహా అందరూ నిమిత్త మాత్రులం మాత్రమే. మాకు భాగ్యం ఇచ్చాడు. మేము ఊహించని ఎన్నో వింతలు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. మాకు డాక్టర్ గారికి ప్రసాద్ గారికి అందరికి అనుభవాలు ఇవి. ఇక్కడ ఎన్ని వింతలు ఎన్నో అనుభవాలు. ఇక్కడికి వస్తున్న భక్తులు చెప్తున్నవి మాత్రమే కాకుండా మేము చెప్తున్నవి చాలా ఉన్నాయి. కానీ హిందువుల గొప్ప సంస్కారం ఏంటంటే ఇలాంటి దివ్యానుభూతిని టామ్ చేయరు, ఎక్కువగా వ్యాపింపజేయరు, గుప్తంగానే దాచిపెడతారు. ఇతరులు ఏం చేస్తారంటే లేనివి కూడా కల్పించి ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మార్పిడి వాళ్ళ ఉద్దేశం కనుక. మనం అలా కాదు. ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతున్న ఈ క్షేత్రంలో మీరందరూ విచ్చేసి ప్రదక్షిణలు చేసి స్వామి అనుగ్రహం పొందవచ్చు. అలాగే చుట్టూ 15 గణపతులు ఉన్నారండి ఆలయంలో. అదొక విశేషమైన అంశం. ఇక్కడ 15 గణపతులతో ఉన్నటువంటి మహాగణపతి ఇక్కడ ఉన్నాడు. ఈ గణపతికి 3 పేర్లు ఉన్నాయి శాస్త్రంలో. లక్ష్మీ గణపతి అన్న ఈ గణపతే, మహాగణపతి అన్న ఈ గణపతే, వల్లభ గణపతి అన్న ఈ గణపతి. ఈ స్వామివారు ఎక్కడ పుట్టారయ్యా అంటే అమ్మవారు భండాసుర సంహారం చేసేటప్పుడు విఘ్నాలు వస్తూ ఉంటే ఆ విఘ్నాలు తొలగించడానికి లలితాదేవి శివుని చూసింది. శివుడు అమ్మవారిని చూసి నవ్వేట. అప్పుడు శివుణ్ణి చూసి మళ్ళీ అమ్మవారు నవ్వారు. అప్పుడు అమ్మవారు నవ్వులోంచి పుట్టాడు ఈ గణపతి. తెలుసుకోండి ఇక్కడ. అది గణపతి ముందు నిలబడిన ప్రతిసారి అమ్మవారి నవ్వు ఇది, అమ్మవారి నవ్వే వీడి రూపము అని తెలుసుకుంటే చాలు. ఇక్కడ కానీ మనం ఎవరికి దండం పెడుతున్నామంటే అమ్మవారి నవ్వును నమస్కరిస్తున్నాం. అమ్మవారి నవ్వు అంటే నవ్వు ఆనందానికి సంకేతం కదా. అందుకే ఇది ఎవడయ్యా అంటే శివశక్తి ఆనందమూర్తి. గణపతి అంటే ఆనంద స్వరూపుడు, ఆనందాత్మ గణేశోయం అని అంటారు ఇక్కడ. అందుకే ఆనందమే అనే శక్తి గనక ఆనందానికి ప్రేమ ప్రీతి అని మరొక పేరు. ప్రియం అంటే ఆనందం. ఆనందమే అందరికి ప్రియమైనది. అవునా కాదే చెప్పండి. రాజమండ్రిలో ఇప్పుడు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చాను, ఈ మాట ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పుంటాను. నాకే కాక అందరికీ గుర్తుండేదని అనుకుంటూ ఉన్నాను. అందరికి ఇష్టమైనది ప్రియమైనది ఆనందం. కనుక ప్రియమైన దానికే ప్రీతి, ప్రియం, ప్రేమ, ఆనందం. ఇది అస్థి భాతి ప్రియం సత్ చిత్ ఆనందం అంటారు ఇక్కడ. మనకు ప్రియమే ప్రీతి, ఆ ప్రియమైన దాన్ని వల్లభ అని అంటారు ఇక్కడ. కనుక వల్లభ అంటే ఆనంద శక్తి. ఇది ఇక్కడ అర్థం. ఇక్కడ ఆయన జ్ఞానస్వరూపుడే భాషిస్తూ ఉంటే ఆనందం ఆయన ఒళ్ళో కూర్చుందండి. ఇక్కడ ఆనంద శక్తి, ఆనంద శక్తి పరాశక్తి, ఆయన పరమేశ్వరుడు. కానీ ఇక్కడ పరాశక్తి ఆనంద శక్తిగా భాషిస్తున్నది. ఆనందాత్మ గణేశోయమును ఉపనిషద్వాక్య ప్రకారంగా ఆయన స్వరూపమే ఆనందం, అమ్మవారి నవ్వు. ఇంకేం కావాలండి? అలాంటి ఈ గణపతి ఉత్సవం ఇక్కడ జరుగుతుంటే ఇక్కడ ఈ కేంద్రం ద్వారా అనేక యజ్ఞాలు జరుగుతున్నాయి. త్వరలో ఇంకా ఇంకా చెయ్యాలని సంకల్పించుకున్నాం. నా మిత్ర బృందం నాకు అడుగడుగున అండదండలుగా ఉన్నారు. లేకపోతే ఇవాళ నేను వచ్చి కూర్చున్నాను. ఇన్ని ద్రవ్యములు ఈ రోజు ఇక్కడ ఇలా సిద్ధంగా చేశారు అంటే రాజమండ్రి గారు నాపై చూపిస్తున్నటువంటి ప్రేమ వల్ల నేను హాయిగా వచ్చి కూర్చుని హోమాలు చేసుకోగలుగుతున్నాను. ఇక్కడ వీళ్ళందరూ కుటుంబాలతో సహా మొదటి నుంచి ఒకటే ఆదరణ చూపిస్తున్నారు. ప్రతి వారు కూడా ఎవరి పేరు చెప్తే ఎవరి పేరు మర్చిపోతాను అనే భయం కూడా నాకు ఉన్నది ఇక్కడ. అలాగే హనుమంతరావు గారు, మా చావరి శాస్త్రి గారు, వీళ్ళు ఇత్యాది పరివారము, ముఖ్యంగా కొంతమూరులో మాకు పెద్ద అండగా ఉన్నటువంటి వారి పేరు చెప్పకపోతే మా నారాయణ గారు వాళ్ళు ఒప్పుకోరు. వారే చెప్తారు. ఎవరండి ఆయన? చెరుకూరి రవీంద్ర గారు. చాలా సంతోషం. వారు ఇది మొత్తం దేశం క్షేమం కోసం వచ్చినా కొంతమూరులో వచ్చింది కానీ మా గుడి అన్నారు ఆయన నవరాత్రుల నుంచి మనం ఈ రోజు ఇలా నడవగలుగుతున్నాం, ఇక్కడికి వస్తున్నామంటే ఎన్ని ఏర్పాట్లు ఆయన చేశారో. అయితే వాడు కృతజ్ఞత చెప్పకూడదు. అందరికీ గణపతి అనుగ్రహం లభిస్తున్నప్పుడు వాళ్ళందరూ స్వార్థపరులే, నాతో సహా. చాలా సంతోషం. ముఖ్యంగా గణపతి గుడితో ముడిపెట్టుకున్న వాళ్ళు అనేక బయట ప్రాంతాల వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇక్కడికి రాలేకపోవచ్చు కానీ గణపతి అంటే మహాప్రేమ. గణపతిని స్మరించుకుంటేనే మాకు అనుభవాలు జరుగుతున్నాయని దేశ విదేశాల్లో గణపతిపై ప్రేమ కలిగిన మహాభక్తులు ఉన్నారు. ఇది ఈ రోజు ఇక్కడ నేను వెల్లడిస్తున్నాను. వాళ్ళు ఇక్కడికి అజ్ఞాతంగానే స్వామివారి ఉత్సవాలకి వాటికి అనేక విధాల సహకారం అందిస్తున్నారు వారి మిత్రుల ద్వారా. నిన్న కాక మొన్న ఒక విషయం జరిగింది, మీకు తెలిసి ఉంటుంది. మొన్న ఇక్కడ ప్రవచనాలు జరుగుతున్న సమయంలో అమెరికా నుంచి ఒక యువ దంపతులు వచ్చి దేశక్షేమం కోసం ఇక్కడ యాగం చేస్తామంటే విష్ణు సహస్రనామ యాగం చేశారండి ఇక్కడ సుదర్శన యాగంతో.
దేశక్షేమం కోసం. అది అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళల్లో ముఖ్యంగా నాకు హైదరాబాదు ప్రధానమైనటువంటి కేంద్రం. ఆ హైదరాబాదు ఋషిపీఠానికి కేంద్రమై ఉంటే వల్లభ గణపతి ట్రస్ట్కి ఇది కేంద్రమై రెండో ఒకటైపోయింది. ఇంక చెప్పడానికి ఏమన్నది ఇక్కడ. ఆ హైదరాబాద్లో నాకు అండదండలుగా ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఇవాళ ఇక్కడ ఇన్ని లక్షల జపం ధారపోయడానికి కొన్ని నెలల నుంచి దీక్ష వహించి కఠోర నియమాలతో జపం చేస్తూ మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా అధిగమిస్తూ అంత గట్టిగా నియమంగా జపం చేశారు అంటే నా వెనకాల ఇంత ఆత్మీయ బలం ఉందని నేను ఇవాళ సంతోషంగా వారికి కృతజ్ఞతలు చెప్తే వాళ్ళు ఒప్పుకోరు కనుక వాళ్ళకి స్వామి అనుగ్రహం లభించుగాక అని నేను కోరుకుంటున్నాను. మా మారతోలి సూర్యనారాయణ గారు, గరమల్లి శాస్త్రి గారు, అలాగే మా ప్రదీప్ గారు, భాస్కర్ రమణమూర్తి గారు, ఇలా ఎంతమంది అండి ఇక్కడికి వచ్చినటువంటి వారు, వారి యొక్క పత్నులు, వారందరూ సహకరించారు. ఇక మాకు పిల్లలు లాంటి వారు కావలి శ్రీనివాసు, అదేవిధంగా ప్రసాదు, ఇక్కడ మా శ్రీనివాసమూర్తి, వీళ్ళు కూడా ఇంత జపం చేసి వస్తున్నారు. ఇంకా కొందరు రాబోతున్నారండి కరీంనగర్ నుంచి, అక్కడి నుంచి వాళ్ళందరూ దీనికి జపం చేస్తున్నారు. ఇక్కడ నాకు ఇవాళ చూస్తుంటే వెంకటగిరి నుంచి మా ప్రొఫెసర్ మిత్రులు విచ్చేశారు. అమెరికా నుంచి, డాలస్ నుంచి కొందరు వాళ్ళు వచ్చారు, డెట్రాయిట్ నుంచి వచ్చారు. దీనికోసం అని వచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ వారికి విశేషమైన అవసరం. పర్లాకం నుంచి వాళ్ళ మా మిత్రులు, మా నాన్నగారికి మహాభక్తులైనటువంటి వారు మొన్నటికి మొన్న నా కార్యక్రమం చేసి ఇక్కడికి వచ్చేసారు, గాంధీ గారు, వారి పరివారం. మరొకటి ఇవాళ మరొక విధంగా మేము ఆనందకరమైన అంశం ఏంటంటే విశాఖపట్నంలో ఋషిపీఠం శాఖ ఒకటి పెట్టడం కోసం, అంటే అక్కడ కౌంటర్ పెట్టారు. శాఖ రాజమండ్రిలో ఉన్న ఋషిపీఠం అక్కడి వరకు కూడా అందుబాటులో చేయడం కోసం తమ ఇంటిని ఋషిపీఠానికి ఇచ్చేసి పైసా అద్దె కూడా పుచ్చుకోకుండా చేస్తున్న శాస్త్రి గారి దంపతులు వచ్చారండి వాళ్ళ విశాఖపట్నం ఆధారం చేసుకుని. వాళ్ళు ఋషిపీఠం వ్యాప్తి కోసం వాళ్ళు చేస్తున్న కృషి, వాళ్ళ బలగాన్ని చూస్తే నాకు వాళ్ళు నీళ్ళు తిరిగి అంత ప్రేమ వాళ్ళు ఇచ్చేశారు. వారి పరివారం అంతా వాళ్ళు ఇచ్చేశారు. అదేవిధంగా నాకు అత్యంత ఆత్మీయులు, పేరుకు శ్రీకాకుళంలో ఉన్నప్పటికీ కూడా శ్రీకాకుళానికి సంబంధించిన వారే కాదు, నా ఆత్మీయ వర్గంలో ఒకరు అని చెప్పగలిగిన నగేష్ గారు వాళ్ళు ఇక్కడ ఇచ్చేశారు. మరొక వారి గురువు గారు ఇక్కడ వచ్చారండి, మహాత్ములు. వారిని ఒక్కసారి వారి రాకతో ఈ చోటు మరొక మారు పవిత్రమైన నేను భావిస్తున్నాను. వారి పట్ల నాకు చాలా గౌరవభావం. వారు ఇంజనీరింగ్ లో పెద్ద ప్రొఫెసర్ అయి యూనివర్సిటీలో కాలేజీ ప్రిన్సిపాల్ గా చేసినటువంటి వారు. కానీ గాయత్రి కొన్ని లక్షల జపం సిద్ధి చేసి పొందినటువంటి వారు, పంచాక్షరి మంత్రసిద్ధులు, వేదాధ్యయన సంపన్నులు, వేదం కూడా అధ్యయనం చేస్తున్న వాళ్ళు. వారు నాపై వాత్సల్యంతో ఇవాళ ఈ క్షేత్రానికి విచ్చేశారు. ఇంకా ఎందరెందరెందరో ఇవాళ గానం చేసినటువంటి సంగీత బృందం ఇక్కడ ఉన్నారు. ఆ కుర్రవాడు గరవెల్ల బాలకృష్ణ శాస్త్రి గారి శిష్యులు. వారితో పాటు ఇక్కడ సంగీత అకాడమీ ఒకటి ఇక్కడ ప్రారంభించాలి అనుకున్నామండి అని వచ్చారు. బృందం అంతా ఇక్కడ ఉన్నారు, లేచి నిలబడచ్చు. వారందరూ ఎంత చక్కని గానం చేశారండి. ఇవాళ ఒక ఆయన అన్నాడు, గణపతి జపం చేస్తుంటే ధ్యానంలో నాకు వెంకటేశ్వరుడు కనబడ్డాడండి, అర్థం ఏమిటి అని అడిగారు. అర్థం ఏముంది, గకారం గణపతి, గకారం గోవిందుడు అని. ఇంకేమున్నది ఇక్కడ, సందేహం లేదండి. నేను వెంకటేశ్వరుడు ఉన్నాడు, శుక్రవారం అభిషేకంలో మాకు అనేక మార్లు కనబడ్డాడు, అందులో సందేహం లేదు. అందుకే వాళ్ళ అన్నమయ్య పాటలన్నీ విన్నాడు ఆయన. ఇక్కడ హోమంలో మంత్రాలు అవుతున్నాయి, అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఇలాంటి ఆత్మీయమైన పరివారం మధ్య మొదటి రోజు చక్కగా జరిగింది. ఇలాగే మిగిలిన 2 రోజులు కూడా మనకి 3 రోజుల ఉత్సవం జరగబోతున్నది. ఇంకా రేపు కూడా పాల్గొందాం. రేపు ఈ గణపతి ఏ విశేషాలు చెప్పిస్తాడో విందాం. ఇవాళ చెప్పిన గుర్తుపెట్టుకుని కనుక రేపు కూడా ఉదయం 8 నుంచి క్రియలు జరుగుతూనే ఉంటాయి. ఇలాగే మీరు కూడా విచ్చేయండి. ఉదయం నుంచి ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ ఆవరణ దేవతార్చన పూర్తవగానే ఏంటన్నారు, ఇక్కడ ఆదిశంకర భగవత్పాదులు వారు ఏం చేసి ఉన్నారనేది గొప్ప విషయం. ఇది కూడా దర్శించవచ్చు మీరు. అంటే మన సంస్కృతికి, ఈ సమైక్యతకి, సమన్వయానికి, పంచాయతీ అర్చనకి, శ్రీ విద్యకి, అన్నిటికీ మన గురువు గారు ఆదిశంకరుడు, అందులో సందేహం లేదు. అందుకే ఇది ఒక విధంగా శ్రీ విద్యా కేంద్రం. ఇది తెలుసుకోండి. ఇక్కడ రేపు పొద్దున కొత్త ఆలయాలు ఏవి వస్తాయి రావు నేను ఏవి హామీ ఇవ్వలేను, కానీ ఇక్కడ అన్ని ఆలయాలు ఉన్నాయని మాత్రం నేను చెప్తున్నాను. ఇక్కడ గణపతి ఉంటాడు. ఇక్కడ గణపతిని ఆధారం చేసుకుని ఇక్కడ శ్రీ విద్యలు జరుగుతుంటాయి. అంతేకాదు ఇక్కడ విశేషం రామాయణ పట్టాభిషేకం జరిగిందండి. రామ పట్టాభిషేకం జరిగింది ఇక్కడ మొన్న నవరాత్రులు. అవునా కదండి, వసంత నవరాత్రులు 9 రోజులు సుందరకాండ పారాయణ. అందుకే ఇక్కడ మనకి కనబడకుండా ఆంజనేయ సహితంగా సీతారాముడు ఇక్కడ సంచరిస్తున్నారు, ఇందులో సందేహం లేదు. ఉన్నాడు ఇక్కడ, పట్టాభిషిక్తుడు ఉన్నాడు ఆయన. లేకపోతే ఒక వింత జరిగింది. కొన్నాళ్ళ క్రితం ఒక ఆయన వచ్చి సుందరకాండ తనంత తను ఐచ్ఛికంగా పారాయణ చేశారు. మళ్ళీ వాళ్ళు అడగకుండానే మా గురువు గారు మహాదేవానందనాథ్ గారికి అత్యంత ఆప్తుడు అయినటువంటి వారు పెద్దలు
శ్రీ కోటేశ్వర శర్మ గారు ఇచ్చేశారండి. ఇక్కడ ఉన్నారు, ఒక్కసారి కనబడమని కోరుకుంటున్నాను నేను సభకి. గుంటూరు కోటేశ్వర గారు అని మీరు అనుకోండి చాలు. హనుమంతుడు అలాగే అంటాడులేండి. ఆయన తనంత తాను మా మీద ఆత్మీయత వచ్చి 3 రోజులు సుందరకాండ పారాయణ చేస్తున్నారండి. ఇప్పుడు చెప్పండి, సుందరకాండ పారాయణ జరిగితే మరి జాంబవత్, సుగ్రీవ, హనుమత్, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మ ఉండడా ఇక్కడ? చెప్పండి ఇక్కడ. అందుకే మా డాక్టర్ గారు ఇక్కడ రామజపం చేసుకుంటున్నారంటే మంత్రం ఒకసారి చేస్తే 1,00,000 సార్లు సిద్ధిస్తుందండి మేము చెప్పాము ఇక్కడ. ఇలాగా సర్వదేవతాత్మకమైనటువంటి గణపతి మనకున్నాడు. సప్తకోటి మహామంత్ర మంత్రితావయవ ద్యుతి అని స్వామికి ఒక నామం ఉంది, గణేష్ సహస్రనామం. అదొక విశేషం అండి. స్వామివారికి ప్రతి ఆదివారం గణేష్ సహస్రనామ పారాయణ జరుగుతూ ఉంటుంది. అదొక ప్రత్యేకమైన అంశం ఇక్కడ. ఇవాళ ఇక్కడ మా గురువు గారు వేణుగోపాల శాస్త్రి గారు ఈ రోజు ఇక్కడ రాలేకపోయినా వారి శిష్యవర్గానంతా ఇక్కడ పంపించారు. ఆరితేరిన వాళ్ళు నియమనిష్టాలతో ఇక్కడ ఋత్విజులందరూ కూడాను పాల్గొని ఉన్నారు. ఇప్పుడు గణేశ ఆవరణార్చన శ్రీ విద్యా సంప్రదాయ ప్రకారంగా జరిగింది ఇక్కడ. ప్రతిరోజు ఇవాళ రేపు కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు హోమాలు పూర్తయ్యాయి, తర్పళ్ళయ్యాయి. స్వామివారికి ఇవాళ అథర్వ శీర్షంతో అభిషేకం జరిగిందండి ఇక్కడ. అథర్వవేద సంబంధమైన శ్రపణాధ్యాయంతో కూడాను స్వామివారికి అభిషేకాలు జరిగాయి. మొత్తం 1000 ఆవృతుల అభిషేకం జరుగుతుంది ఇవాళ రేపు కలుపుకొని. సంవత్సరం లోపల 2 పర్యాయాలు సహస్రావృత అభిషేకం చేసుకున్నాడు స్వామివారికి. ఇంకేముందంత చూడండి అక్కడ శక్తి. ఇప్పుడు ఇక్కడ చతురావృత తర్పణమైంది, స్వామివారికి ఆవరణార్చన అయిందా? చాలా సంతోషం. అందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మనందరి గణపతికి నమస్కారం చేసుకుని మీ అందరిపై మనందరిపై గణపతి అనుగ్రహం వర్షించుగాక అని ప్రార్థిస్తూ శ్రీ వల్లభా సమేత మహాగణపతికి, శ్రీ వల్లభా సమేత మహాగణపతికి, శ్రీ వల్లభా సమేత మహాగణపతికి జై గణేశ, జై గణేశ, జై గణేశ, జై గణేశ.